హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్కి సంబంధించిందండి. ఇది ఏ ప్లాంట్ అని ఆలోచిస్తున్నారా? ఇది వచ్చి పసుపు అండి. మన గార్డెన్లో పసుపు పండించాము. దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాం. కొమ్మలన్నీ ఎండిపోయినాయి అని చూడండి. రూట్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో అడుగున కనిపిస్తుంది కదండి పసుపు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం బాగా తడిగా ఉందండి తీస్తానికి, అందుకని ఇంతవరకు ఈ 2 కొమ్మలు ఈ పేపర్ మీద కవర్ మీద పెట్టి 2 రోజులాగి తీద్దామని అనుకున్నా. కానీ వారం రోజులైందండి. ఈ ఆకులన్నీ ఎండిపోయినాయి. కట్ చేసేసి వేస్ట్ అంతా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదండి నా చేతిలో ఉన్న బల్బు. ఇదంతా పసుపు కొమ్ములండి. ఈజీగా వచ్చేస్తుంది. ఎండిపోయింది కదా, మట్టి రాల్చకుండా ఇట్లా వేస్తుంటే వచ్చేస్తుంది. అదే తడిగా ఉన్నప్పుడు నీళ్ళల్లో కడిగి ఇదంతా తీసి గొడవగా ఉండేది. ఇప్పుడు ఈజీగా మనము పసుపు తీసేసుకుంటున్నాము. ఇంత కొంచెం ఏం చేసుకుంటారా అని అనుకోమాకండి. మన గార్డెన్లో పండించుకుంది కొంచెమైనా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగో చూడండి, చిన్న బల్బ్ వస్తుందండి. చూసారు కదా ఎంత చిన్నదో. దీన్ని మళ్ళీ పెట్టుకుందామని పక్కన పెడుతున్నా జాగ్రత్తగా తీసి. ఇలానే 2 వచ్చినాయండి. ఇలా 2 బల్బ్స్ వచ్చినాయండి. జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాను. కొంచెం పసుపే అనుకోమాకండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నా గార్డెన్లో కొంచెం అన్న పసుపు చేసుకున్నానని నాకు కనీసం ఒక నెల రోజులు వస్తుందండి. దీన్ని ఎండబెట్టి నేను పొడి చేసేసి మిక్సీలో వేసుకొని మీకు చూపిస్తానండి. అది కూడా వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు రూట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ దీనికి మనకి పైనుంచికి లీవ్స్ వచ్చినాయి అనమాట. అందుకని మళ్ళీ పెడదాము, వస్తాయేమో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదేనండి మనకు వచ్చిన పసుపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత అని కాదు, మనం పండించుకుంటే మనకు చాలా హ్యాపీగా తృప్తిగా ఉంటుందండి. కొత్త వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.